ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనము నవరత్నాల్లోని గోమేధికాన్ని గురించి తెలియజేస్తున్నాను. ఈ గోమేధికము రాహువుకు సంబంధించినటువంటి రత్నముగా చెప్పబడుచున్నది. ఇది గోమూత్రము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఈ యొక్క గోమేధికం ఉంటుంది. గోమూత్రం ఉండేటువంటి రంగుతోటి గోమేధికం ఉంటుంది. ఈ యొక్క రంగును బట్టి ఇది గోమేధికంగా మనం నిర్ణయించుకోవచ్చును. ఈ రత్నము స్ఫటిక జాతికి సంబంధించిందిగా చెప్పబడుచున్నది. స్ఫటిక జాతికి సంబంధించినటువంటి రత్నము ఇది వింధ్య పర్వత ప్రాంతముల్లోనూ నదీ పరివాహక ప్రాంతముల్లోనూ ఈ యొక్క గోమేధికము దొరికేటువంటి ప్రదేశం. నదీ పరివాహక ప్రాంతాలు, వింధ్య పర్వత శ్రేణుల్లో ఇది దొరుకుతుంటుంది. చంద్రకాంతి వలె తెల్లగా ఈ గోమేధికం ఉంటుంది. కొంచెం పెద్దదిగా కూడా ఉంటుంది. ఈ గోమేధికాన్ని ఆదివారం నాడు ధరించడము చాలా శ్రేష్టము. గోమేధికాన్ని ధరించేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఈ గోమేధికాన్ని ధరించిన చాలా శుభం జరుగుతుంది. ఈ వైఢూర్యమును సోమవారం నాడు పరీక్ష చేయవలెను. వైఢూర్యాన్ని సోమవారం నాడు పరీక్ష చేయాలి. అట్లే పగడాన్ని మంగళవారం నాడు పరీక్ష చేయవచ్చును. పచ్చను బుధవారం నాడు, పుష్యరాగమును గురువారం నాడు, నీలమును శనివారం నాడు, కెంపును ఆదివారం నాడు, ముత్యమును సోమవారం నాడు పరీక్షించవలెను. గోమేధికము నీటి ప్రవాహాల్లో చిన్న చిన్న రాళ్ళులాగా దొరుకుతుంటుంది. గోమేధికము నీటి ప్రవాహాలు ఉన్న చోట చిన్న చిన్న రాళ్ళులాగా ఇది దొరుకుతుంటుంది. ఇది ఒక్కొక్కసారి కంకర రాళ్లలో కూడా ఈ గోమేధికం దొరుకుతుంటుంది. గోమేధికమును అధికముగా వేడి తగిలినప్పుడు ఈ గోమేధికము బరువు తగ్గుతుంటుంది, బరువును కోల్పోతుంటుంది. వేడి చేసినప్పుడు ఈ గోమేధికాన్ని కనుక వేడి చేసినట్లయితే దీనిలో ఒక రకమైనటువంటి మెరుపు కాంతి కలుగుతుంది. ఈ గోమేధికంలో కూడా 4 జాతులు ఉన్నట్లుగా చెప్పబడుతున్నది. బ్రాహ్మణ జాతి తెలుపు రంగును, క్షత్రియ జాతి ఎరుపు రంగును కలిగి ఉంటుంది. గోమూత్రము రంగుతో ఉన్నటువంటి గోమేధికాన్ని ధరించినట్లయితే రాజభోగం కలుగుతుంటుంది, రాజసుఖాలు కలుగుతాయి, గొప్ప అదృష్టము పట్టునని మహర్షులు చెప్పి ఉన్నారు. గోమూత్రం రంగులో ఉండేటువంటి గోమేధికాన్ని ధరించినట్లయితే గొప్ప అదృష్టము సిద్ధిస్తుంది, కొంత రాజభోగాలు కలిసి వస్తాయి. కాంతి విహీనముగా ఉన్నటువంటి గోమేధికాలను కనుక ధరించినట్లయితే ఈ కాంతి విహీనంగా ఉన్నటువంటి గోమేధికాలని ధరించకూడదు. విదశ మహర్దశ సంబంధం లేకుండా వీటిని కొంతమంది ధరిస్తుంటారు. అనుభవంలో చూడగా ఈ రత్నాన్ని ధరించినటువంటి వారు జీవితము ఎల్లప్పుడూ సుఖప్రదంగాను దినదినాభివృద్ధిగాను ఉండుట చూస్తున్నాము. ఈ యొక్క గోమేధికాన్ని కనుక ధరించినట్లయితే నష్టధన ప్రాప్తి, మనము నష్టపోయినటువంటి ధనాన్ని మళ్ళీ ప్రాప్తించడం జరుగుతుంటుంది. స్త్రీ సంబంధమైనటువంటి విరోధాలన్నీ కూడా నశించి తద్వారా అధిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంటుంది. ఈ గోమేధికం రత్నాన్ని ఆర్ద్ర, శతభిషం, స్వాతి నక్షత్రాల వారు ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. ఇది కాకుండా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు ఈ యొక్క గోమేధికాన్ని ధరించవచ్చును. గోమేధికము దీనికి ప్రభువు రాహువుగా చెప్పబడుచున్నది. ఈ గోమేధికములో రాయిలో నీరు ఉన్నట్లుగా కనబడుతుంటుంది. తేనె రంగుగాను తెలుపు రంగుగాను ఇందులో గోచరిస్తుంటాయి. ఇవి సర్వసాధారణంగా కంకరాళ్లలో కూడా లభిస్తుంటాయి. ఇవి ఎక్కువ నదీ ప్రవాహాల్లో కొట్టుకొని రావడము జరుగుతుంది. నదీ ప్రవాహక ప్రాంతాల్లో దొరుకుతుంటుంది. దీన్ని కనుక ధరించినట్లయితే రాహుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. సర్వభయము, సర్వ విధాల రకరకాలైనటువంటి భయాలని కూడా ఇది పోగొడుతుంది. శత్రు బాధలు కలగకుండా ఉంటుంది. ఈ గోమేధికాన్ని ధరించినటువంటి వాళ్ళకి శత్రు బాధలు ఉండవు. ఈ రాజకీయ నాయకులు కనుక ఈ గోమేధికాన్ని ధరించినట్లయితే రాజకీయంగా చాలా చైతన్యంగా
అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. గోమేధిక ధారణ వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంకను అనేకమైనటువంటి శుభ ఫలితాలని ఈ గోమేధికం ఇస్తుంటుంది. గోమేధికము గోమూత్రం రంగులో ఉంటుంది కనుక గోమేధికం అనేటువంటి పేరు వచ్చింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు ఈ యొక్క గోమేధికాన్ని ధరించవచ్చు. తేనె రంగులో ఉండేటువంటి గోమేధికాలు కూడా చాలా మంచివిగా చెప్పబడుతున్నవి. ఇవి పెట్టుకున్నట్లయితే ఎక్కువ శత్రుశేషం ఉండదు. ఒకవేళ పరిస్థితుల దృష్ట్యా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు మిత్రువులుగా మారడం జరుగుతుంది. ఈ గోమేధికాలు హిమాలయ ప్రాంతాల్లోనూ, లంకలోను, వింధ్యపర్వత శ్రేణుల్లోనూ, తపతీ నదీ తీర ప్రాంతముల్లోనూ ఇది ఎక్కువగా దొరుకుతుంటుంది. ఈ గోమేధికము ఆవు పంచిత లేదా తెలుపు రంగులోనూ ఉన్న ఎడల బ్రాహ్మణ జాతిదని, ఎరుపు రంగులో ఉన్నట్లయితే క్షత్రియ జాతిదని, ఆకుపచ్చ రంగు గలది వైశ్య జాతిగాను, కొన్ని నీలముగా ఉన్నవి కూడా ఉన్నట్లు చెప్పబడుతున్నది. మిగిలిన రంగు గలవన్నీ చతుర్థ జాతి అని చెప్పబడి ఉన్నవి. గోమేధికము తెల్లగా ఉండి పెద్దదిగా ఉంటుంది. ఈ రత్నము స్ఫటిక జాతికి చెందినదిగా చెప్పబడుతున్నది. గోమేధికము తరచుగా నీటి ప్రవాహముల్లోనూ చిన్న చిన్న రాళ్ల వలె లభించుండును. ఈ రత్నము అధిక వేడి తగిలినప్పుడు అది బరువు తగ్గుతుంటుంది. పరిశుద్ధమైనటువంటి గోమూత్రము రంగులో ఉన్న గోమేధికం ధరించినచో రాజభోగాలు కలుగుతాయి. గొప్ప అదృష్టము కూడా కలుగునని మహర్షులు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ రత్నముల్లో రవికాంతము, సోమకాంతము అను పేరు గల రత్నములు చాలా మంచివనియు, వీటిని ధరించిన చాలా మంచి జరుగుతుందనియు చెబుతున్నారు. మంచి గోమేధికమును ఆవు యొక్క వీపు మీద పెట్టి పాలను పిండినట్లయితే అరగంటలో పాలు పిండవటం పూర్తయిన తర్వాత ఆ పాలు ఎరుపు రంగులోకి మారతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రత్నమును వెండి ఆభరణముల్లో ధరించరాదు. ఈ గోమేధికాన్ని వెండి ఆభరణంలో ధరించరాదు. బంగారము లేదా పంచలోహముల్లో ఈ గోమేధికాన్ని తయారు చేయించి ధరించవలను. ఇట్లా కనుక చేయించినట్లయితే అధికమైనటువంటి లాభాలు చేకూరుతాయి. వెండిలో కానీ పంచలోహాల్లో కానీ చేయించినట్లయితే అధికమైనటువంటి లాభాలు చేకూరుతాయి. పగిలిన గోమేధికములు, నల్లని మచ్చలున్నవి, చారలున్నవి, కాంతి విహీనముగా ఉన్నటువంటి గోమేధికాలను ధరించరాదు. రత్నము విరిగిపోవడం కానీ కొంత భాగము అసంపూర్తిగా ఉంటుంది. ఇటువంటి వాటిని ధరించరాదు. వీటిని పరీక్షించేటప్పుడు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇటువంటి దోషాలు కలిగినటువంటి రత్నాలు కనుక ధరించినట్లయితే కొంత ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల బాధ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏ పని మీద వెళ్ళినా అనవసరంగా దెబ్బలాటలు వస్తాయి. ఏ పని చేసినా వ్యతిరేకంగానే ఉంటుంది. సకల విధాలైనటువంటి కష్ట నష్టాలు సంభవిస్తుంటాయి. మనసు కుదురుగా ఉండకపోవట, బంధువుల్లో అనవసరంగా గొడవలు వస్తుంటాయి. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి అది విరోధంగా చెడు అర్థం తీసుకొని దెబ్బలాటకు దారి తీస్తుంటుంది. ఈ కారణంగా కొన్ని సమయాల్లో ఇల్లు వదిలి ఏకాకి జీవితాన్ని కూడా సాగించవలసిన పరిస్థితి వస్తుంది. సుఖము ఉండదు, అష్టకష్టాలు అనుభవిస్తుంటారు. కొన్నిటికి పైభాగంలో చిన్న చిన్న బుడిపెలు ఉంటాయి. గాజులా కనిపిస్తూ లోపలి భాగం గోధుమ రంగుతో కూడినటువంటి చారలు కూడా కొన్ని కనిపిస్తుంటాయి. ఇవి ధరించడం వలన కుటుంబ కలహములు, సంతానలేమి, పైశాచిక బాధలు ఉంటుంటాయి. ఈ దోషములు ఉన్నటువంటి రత్నాలను ధరించినట్లయితే వ్యాధులు, అనారోగ్య ఇబ్బందులు కలుగుతుంటాయి. గోమేధికం ధరించడం వల్ల కొన్ని రోగాలు దూరం అవుతాయి. మంచి రత్నాన్ని కనుక ధరించినట్లయితే రోగాలు కూడా దూరం అవుతాయి. స్త్రీల ద్వారా కలిగేటువంటి విరోధాలు కూడా పోతాయి. విరోధులు మిత్రులు అవ్వడం జరుగుతుంటుంది. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలము, తెలుపు రంగుల్లో ఉండేటువంటి గోమేధికము చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతున్నది. శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క గోమేధికాన్ని ధరించుట చాలా మంచిది. ఇవి కోయంబత్తూరు, రామనాథపురం ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంటాయి. ఛాయాచిత్రకారులు, రాజకీయ నాయకులు, గనుల వ్యాపారస్తులు వీటిని ధరించడానికి అర్హులుగా ఉంటారు. గోమేధికం
నవరత్నాల వరుసలో అతి ముఖ్యమైనది. గో అంటే గోవు అని అర్థము. గోవు యొక్క మూత్ర రంగులో ఉంటుంది కాబట్టి ఇది గోమేధికము. మాణిక్యము, పుష్పరాగము, నీలము, వైడ్యూరులు లాంటి వాటితో కలిపి చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా ఒక కడుపులో నుంచి పుట్టాయని నిఘంటువు చెబుతున్నది. గోమేధికం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా చెప్పబడుతున్నది. గోమేధికం రత్నాన్ని ఎండలో చూపిస్తే విచిత్రంగాను రంగు మారిపోతుంటుంది. వేడి తగ్గగా రంగు తగ్గుతుంది. గోమేధికాన్ని ఎక్కువగా గ్యాసోలైట్ మెండిల్ తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతున్నది. ఇందులో సున్నం శక్తి, అల్యూమినియం శక్తి కలిసి ఉన్నాయి. ఇది తేనె రంగు, పచ్చ రంగు, పసుపు పచ్చ రంగు, చెట్టు రంగు, రోజులాంటి రంగులలో గోమేధికం కనిపిస్తుంటుంది. దీని సాపేక్ష సాంద్రత 3.35 నుంచి 3.66 వరకు ఉన్నది. దీని గట్టిదనము 2%. ఈ యొక్క గోమేధికానికి పగిలేటువంటి గుణం ఉంటుంది. ఇది వేడి ఎక్కితే రంగు మారుతుంది. మెరుపు వంటి కాంతి పుట్టుట జరుగుతుంది. ఈ యొక్క గోమేధికాన్ని ధరించడమే కాక వైద్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది. దీని ధారణ వల్ల సర్వరోగాలు నయమవుతాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాక స్త్రీ ద్వారా సంభవించేటువంటి విరోధాలు, గొడవలు సమసిపోతాయి. అందరూ స్నేహభావంతో ఉంటారని చెబుతున్నారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకు ఈ సంవత్సరం అన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది. పుట్టినటువంటి లగ్నం, తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి? ఉదాహరణకు మేషరాశి ఉంది. మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు. అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మ లగ్నము, నక్షత్రము, నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్ర పాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.